భూభృద్భిక్కుధరోద్ధరోద్ధిత సురద్విచ్చిచ్చర భ్రాడ్ధను పృథ్వీద్రేడ్ధృతరోషధీడ్కరుచి వాగ్వక్త్రక్షరేడక్షర. ఇలా రాసుకుండేవాళ్ళు. ఆ పుస్తకం తీసి చదువుతుంటే అబ్బా ఎంత గొప్పగా ఉంది అని మళ్ళీ అది నోట్లో తిరగాలి అంటే ఇది సాధన చేసి ఇది చదివేటటువంటి వాడికి అనారోగ్యం తొందరగా రాదట. 1 కిలోమీటర్ ఉరికితే ఎలాంటి శక్తి వస్తుందో మీకు నరాల్లోకి, గట్టి పద్యమో ఒక స్తోత్రమో ఒక నామమో ఆగకుండా చేస్తే అలాంటి శక్తి వస్తుంది. కాబట్టి ఉరుక్కుంటూ వెళ్ళలేరుగా వయసు పెరిగిన తర్వాత, లేదా ఉరకగలిగితే జాగింగ్ చేయగలిగిన వాళ్ళు చేయొచ్చు, వాళ్ళు అక్కర్లా, వాళ్ళు మాట్లాడకుండా ఉంటేనే ఉత్తమం. కానీ జాగింగులు ఎక్సర్సైజులు చేయలేని వాడు కొవ్వు కరిగించుకోవడానికి నోట్లో శక్తిని ఎనర్జీని పెంచుకోవాలంటే ఏం చేయాలయ్యా? వాగగ్ని, వాయువు అనేటటువంటిది అగ్ని. ఈ అగ్ని ఎప్పుడు వస్తుందండి బయటికి? కొలెస్ట్రాల్ అనేటటువంటిది కరిగితే అప్పుడు అగ్ని నోట్లో నుంచి బయటకు వస్తుంది. కాబట్టి